ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నోటీసులు ఇచ్చింది ఏసీబీ. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. మరోవైపు 7న విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది ఈడీ. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక పక్కా విచారణ జరిపి ఈసీఐఆర్ నమోదు చేసి మాజీ మంత్రి కేటీఆర్ కు ఇప్పటికే ఈ నెల 7వ తేదీన ఈడీ ముందు హాజరవ్వాలని నోటీసులు ఇవ్వగా మళ్లీ ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసింది కాబట్టి ఏసీబీ దర్యాప్తులో భాగంగా కూడా ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ కి ఈ నెల 6వ తేదీన ఏసీబీ కార్యాలయం ముందు విచారణకు హాజరవ్వాలంటూ కూడా నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తోంది. ఒక పక్క ఈడీ ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్, మాజీ మంత్రి కేటీఆర్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముగ్గురికి నోటీసులు జారీ చేసింది. ముగ్గురికి వివిధ డేట్లు కేటాయించడం జరిగింది. ఏసీబీ కూడా ఒక పక్క విచారణ జరుపుతా ఉంది. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత నమోదైనటువంటి కేసు కాబట్టి ఈ విషయంలో మాజీ మంత్రి ఇన్వాల్వ్మెంట్ ఉంది. అతని పైన తీవ్ర అభియోగాలు ఉన్నాయి. కేవలం 55 కోట్ల అక్రమాలే కాదు, 600లకు పైగా అట్లా అక్రమాలు జరిగినట్టుగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయాన్ని తెలియజేయడము, 600 కోట్ల అక్రమాలు జరిగిన ఈ ఫార్ములా రేసింగ్ కేసులో అంటూ కూడా గతంలో నుంచి కేటీఆర్ ఈ ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు. ఈడీ ఒక పక్క దర్యాప్తు జరుపుతూ ఉండగా మరోపక్క ఈరోజు ఏసీబీ కూడా ఎంటర్ అయ్యి ఏసీబీ కూడా ఈ కేసులో పూర్తి స్థాయిలో ఆ వివరాలన్నీ కూడా అందించాలి. ఆ వివరాలన్నీ కూడా త్వరలో మీరు ఏసీబీ ముందు సహకరించాలి. ఏసీబీ ఈ వివరాలకు అన్ని మీ నుంచి సేకరించాలనే ప్రయత్నం జరుపుతా ఉంది. ఏసీబీ కార్యాలయానికి కూడా ఈ నెల 6వ తేదీన మీరు హాజరవ్వాల్సి ఉంటుంది. హాజరయ్యి దానిపైన వివరణ ఇవ్వండి అంటూ కూడా యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు కూడా తిరిగి మాజీ మంత్రి కేటీఆర్ కి నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 6వ తేదీన ఏసీబీ కార్యాలయానికి, 7వ తేదీన ఈడీ కార్యాలయానికి మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యి తనపైన ఉన్నటువంటి ఆరోపణల అభియోగాలపై కూడా క్లియర్ కట్ గా అధికారుల దర్యాప్తుకు హాజరయ్యి సహకరించి ఈ వివరాలు కూడా అందజేసేందుకు ఇప్పటికే కేటీఆర్ తరఫున లీగల్ టీం అంతా కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ రవితేజ.